దీని ధర 5 కోట్లు. ఎవరు కొంటారు ఫస్ట్? తప్పక కొంటారు. 800 కోట్ల జనాభా ఈ ప్రపంచంలో. నాకు కావాల్సింది ఒకే ఒక వ్యక్తి. నేను అంటే ఆ ఒక వ్యక్తి ఎంతో లోకోపకారి అయి ఉండి, ఫిలాంథ్రోపిస్ట్ అయి ఉండి, కొంచెం దిల్ ఉండాలి. ఎంతోమంది ఉన్నారు, నాకు తెలిసి హైదరాబాద్లో 10,000 మంది అలాగ ఉంటారు. కానీ హృదయం ఉండాలి ఫస్ట్. ఇదొక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్, మానవీయ ఒక ప్రయోగం. దీని కాన్సెప్ట్ ఏంటంటే, మనము సమాజం కొరకు, ఈరోజు నాకు సమాజం ఎంతో ఇచ్చింది, ఈ సమాజానికి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఒక లడ్డు ఉంటే దాన్ని వేలంపాట వేస్తాం. ఒకవేళ ఆ వేలంపాటతో వచ్చిన డబ్బును సమాజానికి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఇప్పుడు సినిమా తారలు, కొంతమంది హాలీవుడ్ తారలు వాళ్ళ యొక్క డ్రెస్లను వేలంపాట వేస్తారు. లేదు, ఒక గోడ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రకారుడు వేలంపాట వేస్తాడు, ఎంతో డబ్బు వస్తుంది. ఆ డబ్బును సమాజానికి ఇస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా. అలా నా దృష్టిలో కూడా ఈ ఘనమైన పుస్తకాన్ని సమాజానికి ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత ధర పెట్టాలి. నేను 100 రూపాయలు దీనికి ధర పెట్టి ఇగో సమాజానికి ఇస్తున్నా అంటే బాగుంటుందా? ఇది ఒక మంచి మానవీయ ప్రయోగం చేస్తున్నాను కాబట్టి దీనికి కొనగలిగే డబ్బు ప్రైస్ పెట్టాలి, కొనేలా ఉండాలి. నాకు అనిపించింది 5 కోట్లు సబబు అనిపించింది. ఇప్పుడు మీరు అనొచ్చు వైనాట్ 6, వైనాట్ 60 కోట్లు అనొచ్చు. నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ప్రదర్శనకు పెట్టిన ఒక శునకం గురించి చూస్తే 20 కోట్లు మహేందర్ గారు దాని ధర. మీ నాలెడ్జ్లో ఉండింటుంది కదా, అవునా? నేనేమంటున్నా, ఇప్పుడు గోడ చిత్రమైన చాలా గ్రేటు, వాళ్ళు స్టాల్ వాట్సు, ఒకరోజు దుమ్ము పట్టిపోతుంది. ఒక హాలీవుడ్ తార డ్రెస్ ఎన్ని 100 కోట్లైనా సూపర్ సెలబ్రిటీ కానీ ఒకరోజు చినిగిపోతుంది, అవునా? ఈవెన్ లడ్డు కూడా ఆ డబ్బు సమాజానికి ఇవ్వడం చాలా గొప్ప, అది దైవానికి సంబంధించింది, గ్రేట్, కానీ తింటే అయిపోతుంది. ఈ పుస్తకం మూల్యం మొత్తం సమాజానికి చెందడమే కాకుండా తరతరాలుగా చరిత్రని ఇన్స్పైర్ చేస్తూ నిలిచిపోతుంది. కరెక్ట్ సార్, అవునా? ఒక శునకానికి 20 కోట్లు ఉన్నప్పుడు సమాజం పట్ల, విశ్వశాంతి పట్ల మక్కువతో 316 పేజీలు 33 సంవత్సరాల కృషితో వెలువరించిన ఈ పుస్తకాన్ని ఒక 5 కోట్లు పెట్టి తీసుకునే వ్యక్తి ఇందులో పద్యాలు చదివి తీసుకోడు డెఫినెట్గా. ద కాన్సెప్ట్ ఈజ్ వండర్ఫుల్. చాలా గొప్పగా ఆలోచించారు మీరు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటాం కదా, మీ ఆలోచనకు నా నివాళి, చలో పట్టండి అని చెప్పేసి. నాకు తెలిసి ఆ వ్యక్తి ఎట్లుంటాడంటే, ఇది కొనడమే కాదు, ఇదిగో నేను 1,00,000 కాపీలు కూడా ముద్రించి ఇస్తున్నా, తీసుకెళ్ళిపో, ఇచ్చేయిపో అందరికీ అనేంత గనుడై ఉంటాడు. లేకపోతే శ్రీనాథాచార్య నేను ఇది 5 కోట్లు పెట్టి కొంటా, ఇక నువ్వు దీన్ని ఎవరికి ఇయ్యాకు, నేను దాచుకుంటా అనే వ్యక్తి కొనడంలో చూపిన ధర విశాల హృదయం ఉండదా? ఉంటుంది. అలాంటి వ్యక్తే నాకు కావాలి. కొంతమంది ముందుకొచ్చి కొంటాం అనొచ్చు, కానీ ఆ వ్యక్తిని బట్టి కూడా ఇది ఎంత గొప్పగా ప్రాశస్తం పొందుతుంది అని. అవునా? కాబట్టి అలాంటి మహానుభావులకు అందజేయాలనే తపనతో నేనున్నా. ఈ ఒక్క బుక్ అలా అమ్ముడబోతే 800 కోట్లలో ప్రపంచం, ఇది నేను చెప్పినట్టు 50% ఐక్యరాజ్య సమితికి, 25% కేంద్ర ప్రభుత్వం, 25% రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కామన్ మ్యాన్ కాపీస్ తెస్తా. 100 రూపాయలు, 200 లేదా 500, అప్పటి పరిస్థితిని బట్టి కొంటారు కదా. 500 పెట్టి 100 రూపాయలు పెట్టి కొంటాం కదా. అప్పుడు అందరికీ, నా ఉద్దేశం అంటే అందరికీ చేరాలి ఇది విశ్వశాంతి. జనాల దృష్టికి వెళ్ళడానికి మనందరం కలిసి పనిచేయాలి అనే ఒక విషయాన్ని ఇందులో చెప్పాను నేను. మీకు ఆ లోపల మీకు పుస్తకాన్ని చదవాలని ఉంటే నాకు ఫోన్ చేసి మా ఇంటికి రండి, నా గెస్ట్గా ఉండండి, నాకు టైం ఉంటే నేనే చదివి వినిపిస్తా, డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను, మీరు చదువుకోండి, బుక్ మొత్తం చదవండి. నా లక్ష్యమే అది, అందరికీ తెలియాలి. ఇంకా మీరు చదివితే నా వెనకాల మీరు ఆ పుస్తకం గురించి 10 మందితో చెబుతారు కదా, నాకు కావాల్సింది కూడా అదేగా. ఇది అమూల్యము, వెల కట్టలేనిది, అందుకే ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. అవునా? నేను మామూలుగా 100 రూపాయలు పెడితే ఈరోజు మీరు నన్ను అయితే పిలవరు కదా. కాకపోతే నాణ్యత కూడా ముఖ్యమేగా. ఇది వేలంపాటతో వచ్చిన ధర కాదు, ఒక కవిగా శ్రీనాథాచారి సూచించిన మూల్యం 5 కోట్లు అనేది. ఇక్కడ 2 విషయాలు మహేందర్ గారు, ఆనెస్ట్గా చెప్తా. నేను చాలా చాలా చిన్నవాడిని, సముద్రంలో నీటి బొట్టునే. నేను మానవ మేధస్సుకు నేను ఫిదా, నా మేధస్సు కాదు. నా ఉద్దేశం అంతా ఏంటంటే 5 కోట్లు ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ దీంట్లో దాగి ఉంది. అంతకన్నా లవ్ ఆఫ్ సొసైటీ ఉందా? మరి ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఆఫ్ సొసైటీ, ఈ 2 మిక్స్ అయితే దాని ధర ఎంత? వెలకట్టలేనిది అని చెప్పటం నా ఉద్దేశం. అయిన తర్వాత
దీంట్లో నేను రియా అని ఒక శాంతి మంత్రం చెప్పిన, గ్లోబల్ పీస్ మంత్రం, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అని. మనందరం 3 పదాలు, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అనే పదాల మొదటి అక్షరాలు RIA, రియా. విశ్వశాంతి మంత్రం, ఓ మంచి ఆలోచన చేద్దాం ఈ ప్రపంచానికి, లోతైన అధ్యయనం చేద్దాం, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్లోకి దిగుదాం, కార్యాచరణ. ఇప్పుడు ఎట్లయితే రైతు పంట వేసి పంట మొత్తం గింజలు వచ్చే వరకు కష్టపడతాడో, మీరు కూడా ఒక మంచి ఆలోచన చేయండి, లోతైన అధ్యయనం చేయండి, తర్వాత అది యాక్షన్లోకి దూకండి. మంచి ఆలోచన చేసి మీరు యాక్షన్లోకి పోకపోతే బాగుంటుందా? అంటే మంచి ఆలోచన చేయడం విత్తనం నాటడం అయితే, ఇంట్రోస్పెక్షన్ అనేది పంటను పండించడం అయితే, యాక్షన్లోకి దూకటం ఫలాలు అందుకోవటం. అంటే విత్తనాన్ని నాటినప్పటి నుంచి ఫలాలు అందుకునే వరకు ఈ సైకిల్ అంతా ఇంపార్టెంటే. అందుకే ఈ సమాజం కొరకు ప్రతి ఒక్కరూ ఓ మంచి ఆలోచన, ఓ మంచి అధ్యయనం, మంచి ఆచరణ చేసి పడుకునే ముందు రియా అనుకోండి, నిద్ర లేచినాక రియా అనుకోండి, రోజంతా రియా అనుకోండి. ఎలా మీకు చేతనైనంత. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. డబ్బు సాయం చేస్తారా, వస్త్రదానం చేస్తారా, అన్నదానం చేస్తారా, జ్ఞానదానం చేస్తారా, అక్షర జ్ఞానం, లేదు సమాజం బాగుండాలని మీడియా ద్వారా ఒక బాధ్యతను ముందుకు తీసుకెళ్తారు, మీ ఇష్టం. ప్రతి ఒక్కరు భూతల స్వర్గాన్ని నిర్మించగల సమర్థులే, ఎవరికి దోచినట్టు వాళ్ళు. మీ ఎజెండాలకు నేను రాను, నా ఎజెండాలకు మీరు రారు అని చెబుతూ ఎవరి ఎజెండా వాళ్ళకి వేసుకుందాము. అప్పుడు గ్లోబల్ పీస్ వచ్చేస్తుంది. గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్. నేను ఇక్కడ లేకపోతే బాగాలేకపోతే గ్లోబల్గా బాగుంటుందా? నాలాంటి అందరి ఇన్నర్ పీస్ల కూడికనే గ్లోబల్ పీసు. అందుకు రియా అని, పొరుగు వాళ్ళను ప్రేమిద్దాం, మానవ సేవే మాధవ సేవ, ఈ డబ్బంతా సమాజానికి ఇద్దాము అని ఇంత ధర పెట్టడం అంతే తప్ప దానికి 5 కోట్లు ఏముంటుంది? ఇప్పుడు ఎవ్వరు కొనకపోతే ఇది బ్లాంక్ పేపర్, ఉటిదే, వాల్యూలెస్. నిజంగానే ఒక మహానుభావుడు, శభాష్, నాకు ఆలోచన నచ్చింది, పట్టండి 5 కోట్లు అంటే నేను వాళ్ళందరికీ ఇచ్చేస్తే ఎంత సంతోషం. ఉడతా భక్తిలాగా నేను కూడా ఈ జన్మకి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఇవ్వడానికి, ఏముంది, అక్షరజ్ఞానం ఉంది. నా అక్షరజ్ఞానంతో గ్రంథాన్ని రాసి అతన్ని ఆకర్షించి అతనో ఆమెనో వాళ్ళు తీసుకున్నాక ఆ డబ్బును పంచితే ఈ జన్మకు ఓ 5 కోట్లు పంచినా అన్న సార్థకత నాకు కూడా స్వార్థం ఉంటుంది. ఈరోజు నేను ఇంత గొప్పవాడిని అయితే సమాజం కారణం కాదు. ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు, నా గురువులు, నా పొరుగు, నా అపార్ట్మెంటు, మా ఊరు, మా నాన్న, మా తల్లిదండ్రులు, అమ్మ నాయన, తాతయ్య, మీరు, ఇగో ఈ కెమెరామెన్ను, ఈ జర్నలిస్టులు, ఈ తెలుగురా, అబ్బా చెప్పుకుంటూ పోతే సర్వే జన సుఖినో భవంతు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్ళాలి అనటమే ఈ గ్లోబల్ పీస్ యొక్క లక్ష్యం. ఏ ఒక్కరిని విస్మరించను, నువ్వు ఈ లిస్టులో లేవు పో అంటే ఇది గ్లోబల్ పీసే కాదు, అంతా ఇంక్లూజనే, ఎక్కడ ఎక్స్క్లూజన్ లేదు. కాబట్టి మనందరి మధ్యలో వారధులు, బ్రిడ్జిలు కట్టుకుందాం, గోడలొద్దు. గోడలు కట్టుకుంటే మీరు వేరు నేను వేరు, డివైడ్. నో, బ్రిడ్జ్, వారధి కట్టుకుందాం, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇది ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. ఎంత అంటే మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి, అందరికీ నేను అనుకున్న ఫలితాలు వస్తున్నాయి. మీ ద్వారా కూడా నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. మీరు అడగొచ్చు నన్ను ఎవరెవరు సహకరిస్తున్నారని. నేను ఇంకో ప్రశ్న ఇస్తా, ఎవరు సహకరించట్లేదు అని అంట, అందరూ సహకరిస్తున్నారు మహేందర్ గారు. అందులో సిగ్నేచర్ స్టూడియోస్ కూడా ఒక ప్రధాన అంతర్భాగం, సింహభాగం. ఇలా ఇంటర్వ్యూ చేయటం నా అదృష్టం.